రాయచోటిలో జరిగిన కూటమి ఆత్మీయ సమావేశంలో ప్రసంగించిన మాజీ టీటీడీ పాలకవర్గ సభ్యులు తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు, మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత రాజంపేట బీజేపీ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ప్రసంగించారు. రామప్రసాద్ రెడ్డి గారికి, రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి నమస్కారం. అలాగే ముఖ్యంగా ఈ సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా పాదాభివందనం. ముఖ్యంగా ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడానికి కారణం మన పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి మీకందరికీ తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి మీద ఎంత దృష్టి పెట్టాడో ఈరోజు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా రావడం మనందరి అదృష్టం. తప్పకుండా రాజంపేట పార్లమెంటరీ అభ్యర్థిగా ఆయన విజన్ ఖచ్చితంగా రాజంపేట పార్లమెంటు ఏ విధంగా అభివృద్ధి చెందాలో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత, అలాగే రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉండే 7 శాసనసభ నియోజకవర్గాలు గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఒక అవకాశం వచ్చినప్పుడు ఒక మంచి వ్యక్తి, దూరదృష్టి కలిగిన వ్యక్తి మన పార్లమెంట్ నియోజకవర్గాన్ని కానీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కానీ అభివృద్ధి పవన్లో తీసుకుపోయే వ్యక్తికి మనం గెలిపించుకునే అవకాశం